దీనులకు కలిగే ఆశీర్వాదాలు. ఈ రాత్రి మన అంశం పేరు. ఈ రాత్రి దీనులకు కలిగే దీవెనల చేత నా ప్రభు మిమ్మల్ని అలంకరించాలని, మిమ్మల్ని నడిపించాలని కొన్ని మాటలు నా హృదయంలో పెట్టాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికీ కూడా దీనత్వం ఉందని నేను నమ్ముతున్నాను, సాత్వికులమని నమ్ముతున్నాను. దీనత్వం ఉంది కాబట్టే నేల మట్టుకు తగ్గించుకొని దేవుని పాదాల సన్నిధిలో మనం కూర్చొని ఉన్నాము. దీనత్వం ఉన్నది కాబట్టే ఆయన మన పట్ల కృప చూపించి కార్యం చేస్తాడని కన్నీటితో ఆయన పాద సన్నిధికి మనము చేర్చబడ్డాము. అయితే ఈ రాత్రి ప్రియులారా, దీనులకు దేవుడు ఏ మేలు కలుగు చేస్తాడు? ఒక 4 మాటలు చెప్తాను. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా చేతులెత్తి స్తోత్రం అని చెప్పండి. ఇప్పుడు ఉసూరు అంటున్న వాళ్ళు కూడా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. రైట్, మీరందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. యోబు గ్రంథము 36వ అధ్యాయము. యోబు గ్రంథము 36వ అధ్యాయము 6వ మాటను మనం ధ్యానం చేద్దాము. అమ్మా, భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు, ఆయన దీనులకు న్యాయము జరిగించును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రాత్రి మనం ఆరాధించే దేవుడు ఎవరంటే, దీనులకు ఆయన న్యాయం జరిగించే దేవుడంట. దీనులకు ఆయన న్యాయం చేసే దేవుడంట. వాక్యం విన్న పిల్లారా, మీరు నా వైపు చూడాలి. ఎవరు మనం ఆరాధించే దేవుడు? ఆయన నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి ఆయన బిడ్డలకు ఆయన న్యాయం చేసే దేవుడు. ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించే బిడ్డలకు ఆయన న్యాయం జరిగించే దేవుడు. ఆయన సన్నిధికి వచ్చి కన్నీరు కార్చి ఆయన ప్రజలకంట ఆయన న్యాయం చేసే దేవునిగా ఉన్నాడంట. ఆయన మందిర ఆవరణంలో ఉపవాసము ఉండి దేవుని వైపు చేతులెత్తి విజ్ఞాపన చేసేటువంటి ఆయన ప్రజలకంట ఆయన న్యాయం చేసే దేవునిగా ఉన్నాడంట. వాక్యం విన్న పిల్లరా, మనుషులకు అన్యాయం చేయటం ఇష్టమని లోకమంతా చెప్పుకుంటుంది. మరి నిజమో అబద్ధమో నాకైతే తెలియదు, కానీ దేవుడైతే న్యాయం చేయడానికి ఇష్టపడతాడంట. మనిషి అన్యాయం చేయడంలో ఆనందిస్తాడు, మనిషి అన్యాయం చేయడంలో సంతోషిస్తాడు, మనిషి ఎదుటి వాళ్లకు మోసం చేయటంలో ఇష్టపడతాడంట. కానీ మనం ఆరాధించే దేవుడు ఎవరయ్యా అంటే, ఆయన నమ్ముకున్న బిడ్డలకు ఆయన న్యాయం చేసి సంతోషించే దేవుడు అంట. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ మాటను మనం చదువుకుందాము. యెషయా 61:8. ఏలయనగా న్యాయము చేయుట అదిగో యెహోవానగు నాకు ఇష్టము. దేవునికి ఏది ఇష్టము? ఆయనకు న్యాయం చేయటం ఇష్టము. దేవునికి నిన్ను దీవించడం ఇష్టమంట. నిన్ను ఆశీర్వదించడం ఆయనకి ఇష్టము, నిన్ను దీవించడం ఆయనకి ఇష్టము, నీ కన్నీరు తుడిచి సంతోష గానములతో నిన్ను నడిపించడం ఆయనకి ఇష్టము. అన్యాయము చేయబడినటువంటి నీ జీవితంలో న్యాయం చేయడం దేవునికి ఇష్టమంట. అయితే మనిషికి ఏమి ఇష్టం అంటే, అన్యాయం చేయటమే మనిషికి ఇష్టము. మనందరికీ తెలుసు, యాకోబు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. తల్లి వచ్చి చెబుతా ఉన్నదయ్యా, ఒకే రోజు అన్నదమ్ములైన మీ ఇద్దరిని పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు. నువ్వు లేచి పద్దనరాముకు వెళ్ళు, అక్కడ మీ మావైనటువంటి లాబాను ఉన్నాడు. లాబాను ఏంటో కొంతకాలం నువ్వు ఉండు, ఇక్కడంతా పరిస్థితులు సద్దుమరిగిన తర్వాత నేను నీ కబురు పెడతాను, అప్పుడు తిరిగి నువ్వు ఇంటికి వచ్చేద్దువు. నువ్వు అర్జెంటుగా లేచి వెంటనే మీ మావైన లాబాని ఇంటికి వెళ్ళిపోమ్మని ఈ రెబెక్కమ్మ యాకోబును పంపించేశారు. యాకోబు పద్దనరాముకు బయలుదేరారు. బేతేలు అనబడినటువంటి స్థలంలో ఒక రాత్రి పడుకున్నప్పుడు ఆయన ఒక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనంలో దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఆ వాగ్దానం చేతబట్టుకొని లాబాను ఇంట్లో యాకోబు అడుగు పెట్టాడు. సరే, లాబాను ఇంట్లో యాకోబు అడుగు పెట్టిన తర్వాత మనందరికీ తెలుసు, లాబాను చిన్న కుమార్తె అయినటువంటి రాహేలమ్మను చూసి ఇష్టపడ్డాడు. సరే, వెళ్ళి తన మామని అడిగాడు, మావయ్య రాహేలుటు నాకు వరుస అవుతుంది, నాకు పెళ్ళిడు వచ్చింది, తనకు పెళ్ళిడు వచ్చింది,
నేను తనని ఇష్టపడుతున్నాను, నాకు ఇచ్చి పెళ్లి చేస్తావని అడిగాడు. అప్పుడు లాబాన్ అంటాడు కదా, అబ్బాయి నా కుమార్తెని ఇచ్చి నీకు నేను పెళ్లి చేస్తాను, అయితే నువ్వు కష్టపడి నా బిడ్డను బ్రతికిస్తామని గ్యారెంటీ ఏందని అడిగాడు. అదేంటి మావయ్య, నేను ఎట్ట కనపడుతున్నాను? పని బాటలేని వాళ్ళ కనపడుతున్నానా? పని చేయటం ఉద్యోగం చేయటం చేతకాని వాళ్ళ కనపడుతున్నానా? అంటే నీ ఉద్దేశం ఏంటి? తల్లిదండ్రుల మీద బతికే వాళ్ళగా నేను కనపడుతున్నానంటే మరి అదే కదా అబ్బాయి, మీ అన్నేమో అరణ్యవాసి, నువ్వేమో గుడారవాసి. మీ అన్న వేటాడి ఆహారాన్ని తెచ్చుకుంటాడు, నువ్వేమో వేటాడి తెచ్చుకున్న ఆహారాన్ని తిని బ్రతుకుతావు. మరి నువ్వు కష్టపడి సంపాదించి నా బిడ్డను బ్రతికిస్తావన్న గ్యారెంటీ నాకేంటి? నువ్వు కష్టపడి పని చేయగలవా అని అడిగాడు. తండ్రిగా లాబానికి ఆలోచన ఉండటం మంచిదా కాదంటారా? మంచిదే కదా. ఒక బిడ్డను, తన బిడ్డను ఒక ఇంటికి పంపిస్తా ఉన్నప్పుడు మరి ఆ ఇంట్లో బిడ్డ బాగుపడుతుందో లేదో, క్షేమంగా ఉంటుందో లేదో, పోషించబడుతుందో లేదో లాబాను ఆలోచించటం మంచిదే, కాదంటం లేదు. ఒక పెద్ద ఆయన నాకు ఇలాగని చెప్పాడు. ఏమని చెప్పాడంటే, పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడంట ఆ పెద్ద ఆయన వాళ్ళ పాపకి సంబంధం చూసేటప్పుడు ఆయన ఏం చేసాడంటే పెళ్లి కుమారుడికి అయ్యా బ్రదర్ వందనాలని సెకండ్ ఇచ్చేవాడంట, షేక్ హ్యాండ్ ఇచ్చేవాడంట. షేక్ హ్యాండ్ ఇచ్చి చేతులు ఎట తడివి చూసేవాడంట. దేనికని నేను అడిగాను, దేనికి ఆ యవనస్తుడి చేతులు మీరు అట్లా తడివి చూసాడంటే, చేతులు మొద్దుబారిపోయి, చేతులు బండబారిపోయి, చేతులు గట్టిగా ఉంటే అట్లాంటోడికి నా కుమార్తెనిచ్చి నేను పెళ్లి చేయాలనుకున్నానయ్యా. దేనికి? చేతులు బండబారిపోయి ఉన్నాడు, కష్టపడే స్వభావం కలిగినాడు కాబట్టి కష్టపడేవాడు నా బిడ్డను బంగారంలాగా చూసుకుంటాడని ఆలోచన. మరి మీ అబ్బాయికి సంబంధం చూడాలంటే ఏం చేస్తారండి అంటే, మా ఆవిడ్ని పంపించి ఆ అమ్మాయి యొక్క మోకాలను చూడమంటాడంట. మోకాలు నల్లగా ఉంటే ఆ అమ్మాయిని మా ఇంటిని కోడలుగా నేను చేసుకుంటాను. దేనికి? మోకాలు నలుపుగా ఉంటే ఆమె ప్రార్థనా జీవితం కలిగినటువంటి కన్యక కాబట్టి, ప్రార్థనా జీవితం కలిగిన యవనస్తురాలు కాబట్టి, ప్రార్థనలో తన జీవితాన్ని కట్టుకున్నట్లుగా నా కుటుంబాన్ని కూడా కట్టుకుంటుంది కాబట్టి చెప్పాలా. పెళ్లి కొడుకు అయితేనేమో అరచేతులు చూస్తాడంట, పెళ్లి వధువుకి అయితేనేమో మోకాళ్ళను చూసి సంబంధం మాట్లాడుకున్నాడంట ఆయన. ఆమె మరి లాబాను తన కుమార్తెకు ఎట్లాగా సంబంధం మాట్లాడుకున్నాడంటే, 7 సంవత్సరాలు నా ఇంట్లో పనిచేయి యాకోబు, నువ్వు కష్టపడేవాడివా లేకపోతే సోమరిపోతాడివా అనేది నాకు అర్థమవుతుంది కాబట్టి 7 సంవత్సరాలు నా ఇంట నువ్వు పనిచేయాలని అడిగినప్పుడు, సరే ప్రేమించిన ఆమె కోసము 7 సంవత్సరాలు 7 రోజుల్లా గలిసిపోతే నాకని చెప్పి యాకోబు ఏం చేశాడంటే తన ఇంట 7 సంవత్సరాలు బానిసగా పనిచేయటానికి ఇష్టపడ్డాడు. 7 సంవత్సరాలు మొత్తానికి కొలువు చేశాడు. రాహేలమ్మ మీద ప్రేమ ఉంది కదా, 7 సంవత్సరాలు కాస్త ఎట్లా గడిచిపోయినాయి అంట? 7 రోజుల్లా గడిచిపోయినాయి అంట. ఆమేన్, హల్లెలూయా. పొద్దునే లేస్తున్నాడు, రాహేలమ్మను చూస్తున్నాడు. ఆ రాహేలమ్మను చూసిన వెంటనే కష్టమంతా కూడా మర్చిపోతున్నాడు. రాహేలమ్మను చూస్తూ ఎంత కష్టాన్నైనా ఎంత బాధనైనా అతను భరిస్తూ ఏం చేశాడు? 7 సంవత్సరాలు అలాగా గడిపేశాడు. ఇక గమనించండి, 7 సంవత్సరాల తర్వాత లాబాన్ దగ్గరికి వెళ్ళాడు యాకోబు. అయ్యా నీ కుమార్తెనిచ్చి నాకు వివాహం చేస్తానన్నావు, మరి 7 సంవత్సరాలు నేను కష్టపడ్డాను, నేను కష్టపడేవాళ్ళని ఇప్పటికన్నా నీకు అర్థమైంది కదా, నా భార్యను నేను పోషించుకోగలను ఇప్పటికన్నా నీకు అర్థమైంది కదా, మరి నాకు రహేలమ్మనిచ్చి పెళ్లి చేయవా మావయ్య అంటే, సరే ఆ పెళ్లి సంబంధం అంతా మాట్లాడుకొని పాస్టర్ గారి చేత పెళ్లి డేట్ ఫిక్స్ చేయించుకొని మొత్తం ఆ ఏర్పాట్లు మొత్తం అయిపోయినాయి. పెళ్లికి అందరిని పిలుచుకున్నాడు, ఊరు మొత్తం పెళ్లికి వచ్చింది. అయితే మనము పెళ్లి మధ్యాహ్నం పూట పెట్టుకుంటే లాబాను మాత్రము పెళ్లి మధ్యరాత్రి పెట్టాడు. ఆమె పెళ్లి మధ్యరాత్రి పెట్టాడు. యవనస్తులు జాగ్రత్త, పెళ్లి చేసుకునేటప్పుడు అయ్యా మధ్యరాత్రి సంబంధాలకు బాగొద్దు, మధ్యరాత్రి పెళ్లిళ్ళు చేసుకోవద్దు, మధ్యరాత్రి ఎంగేజ్మెంట్లు అసలు పెట్టుకోవద్దు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మతానికి మధ్యరాత్రి వేళ పెళ్ళి అయిపోయింది, జరగాల్సిన ఆ ముచ్చటంతా జరిగిపోయింది. పొద్దున్నే యాకోబు పలుదోముకుంటూ ఆ బయట నిలబడి ఉంటే పాపం ఆ గదిలో నుంచి పుసికల్లా జబ్బు కళ్ళ గల లేయమ్మ బయటకు వస్తుందంట. యాకోబుకి అర్థం కాల, వదిన గారు మీరెప్పుడు లోపలికి వెళ్ళారు అంటున్నాడు. ఏమండి వదిన అంటారేంటి నన్ను పట్టుకొని, కళ్ళు పోతే మీకు అంది. కళ్ళు ఎందుకు పోతే? నువ్వు నాకు వదినవే కదా, నీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు నాకేమవుతావు? వదినవే కదా అంటే, లేదండి అట్లా అనొద్దు, రాత్రి మీరు పెళ్లి చేసుకున్నది రాహేలును కాదు, నన్ను మీరు పెళ్లి చేసుకున్నారు. యాకోబుకు ఒక్కసారిగా గుండె ఆగట్లో కొట్టుకుంది. అదేందమ్మాయి, నేను నిన్ను చేసుకోవటం ఏంది? నేను ప్రేమించింది ఎవరిని, నేను కష్టపడింది ఎవరి కోసం, నేను ఎదురు చూసింది ఎవరి కోసం, అదేంటి నిన్ను చేసుకోవటం ఏంది? చిచి నువ్వు పక్కకు తిరిగి అంటున్నాడు. లేదయ్యా నువ్వు చీ అన్నా పో అన్నా
నువ్వు పెళ్లి చేసుకుంది నన్నే. జరగాల్సిన ఆ కార్యక్రమాల ముచ్చటంతా జరిగిపోయింది నాతోనే. కావాలంటే నా తండ్రిని నువ్వు అడుగు, దీంట్లో నా తప్పేమి లేదు. మా నానే నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేశాడు. వెళ్ళాడు లాబాను దగ్గరికి. మావయ్య ఏంటి నువ్వు చేసింది? నేను వినది నిజమేనా? లేయా నాకు చెబుతుంది నిజమేనా? నిజమేనయ్యా, మా ఇంట్లో పెద్ద కుమార్తెకి పెళ్లి చేయకుండా చిన్నదానికి పెళ్లి చేయటము కుదరదు. కావాలంటే నీకు ఒకవేళ రాహేలమ్మ కావాలనుకుంటే ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయి, అప్పుడు నేను నా కుమార్తె నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. ఏమంటే ప్రేమ చూసారా ఎంత పని చేసిందో? ప్రేమ చూసారా ఎంత దుర్మార్గమైందో? లోక సంబంధమైనటువంటి ప్రేమ నష్టానికే కష్టానికే కారణము. పర సంబంధమైనటువంటి నా యేసయ్య ప్రేమ ఆశీర్వాదానికి కారణము, నిత్య జీవానికి కారణము. ఆమేన్, హల్లెలూయా. సరే, ప్రేమించాడు కదా, ఇష్టపడుతున్నాడు కదా. రాహేలమ్మ అంటే చాలా ప్రేమ యాకోబుకు. ఎంత ప్రేమ అంటే ఆ అధ్యాయం మీరు చదువుకుంటే రాహేలమ్మ మీద యాకోబు గుండెల్లో ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమవుతుంది. సరే, ఇంకొక 7 సంవత్సరాలు తన కోసం నేను కష్టపడతాను, శ్రమ పడతాను, బాధలు పడతాను, నిందలు మోస్తాను మావయ్య అని ఇంకొక 7 సంవత్సరాలు యాకోబు మరలా రాహేలమ్మ కోసము ప్రయాసపడ్డాడంట. ప్రయాసపడిన తర్వాత మొత్తానికి 14 సంవత్సరాలకి చెప్పాలి ఈ రాహేలమ్మను కూడా లాబాను యాకోబుకి ఇచ్చి పెళ్లి చేసాడు. రైట్. 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు 2 భార్యలను తీసుకొని, దాసదాసీలను తీసుకొని తన మామైనటువంటి లాబాను దగ్గరికి వెళ్ళాడు. తన మామైనటువంటి లాబాను దగ్గరికి వెళ్ళి లాబాను అడుగుతున్నాడు, నేను ఎక్కడున్నానో మీకు అర్థమవుతుందా? మనిషికి అన్యాయం చేయటం ఇష్టమంట, కానీ దేవునికి న్యాయం చేయటం ఇష్టమంట. మీరు ఆ ట్రాక్లోనే ఉన్నారుగా. రైట్. ఇప్పుడు లాబాను దగ్గరికి యాకోబు వెళ్ళాడు. యాకోబు ఏమని అడుగుతున్నాడు? మావయ్య, 14 సంవత్సరాలు మరి కష్టపడి ప్రయాసపడి మరి నీకోసం నేను నిన్ను తిప్పలు పడ్డాను. మరి నా భార్య బిడ్డలను తీసుకొని నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాను. దేవుడి దర్శనం ద్వారా నాతో మాట్లాడాడు. దేవునికి నేను ఒక బలిపీఠం కట్టాలి అక్కడ. నేను ప్రమాణం చేసి వచ్చానయ్యా. మరి నా స్వజనుల దగ్గరికి వెళ్ళమని దేవుడు నన్ను బలవంత పెడుతున్నాడు. కాబట్టి నాకు రావాల్సినటువంటి మందలను, నాకు రావాల్సినటువంటి ఆస్తిని, నాకు రావాల్సిన భాగాన్ని నాకిస్తే నేను నా మందలను, నా ఆస్తిని, నా దాసదాసీలను, నా భార్య బిడ్డలను తీసుకొని నా ఇంటికి నా దారిన నేను పోతాను మావయ్య అన్నాడు. ఇప్పుడు లాబాను ఏమనాలి? సరే, ఏమంటాడు తీసి పక్కన పెడితే బైబిల్లో లాబాను ఏమన్నాడు తెలుసా? నీ ఆశ, నీ మందల, నీ భాగమా? నీ ఆశ ఎక్కడ? నీ మందల ఎక్కడ? నీ భాగం ఎక్కడ? నా దగ్గర ఎందుకు ఉంటుంది? మీ అమ్మ నా దగ్గర ఉంటుంది. నీ ఆస్తి నా దగ్గర ఎందుకు ఉంటుంది? అదేందండి, 14 సంవత్సరాలు కష్టపడ్డాను కదా, 14 సంవత్సరాలు ప్రయాసపడ్డాను కదా, 14 సంవత్సరాలు నీ దగ్గర చాకరీ చేశాను కదా, నాకు జీతం ఇవ్వవా? అప్పుడు లాబాను ఏమన్నాడంటే, మొదట 7 సంవత్సరాలు లేయా కోసం చేసావు, రెండవ 7 సంవత్సరాలు రాహేలమ్మ కోసం చేసావు. ఇంకా నీ ఆశ ఎక్కడి నుంచి వచ్చింది? మొదటి 7 సంవత్సరాలు కష్టపడిన దానికి నా పెద్ద కూతురునిచ్చి పెళ్లి చేశా, రెండవ 7 సంవత్సరాలు కష్టపడిన దానికి చిన్న కూతురునిచ్చి పెళ్లి చేశా. ఇంకా ఆస్తి అంటే నా కొడుకులు లేరా, నా కుమారులు లేరా, వాళ్ళకి నేను నా ఆస్తిని ఇవ్వద్దా? నేను నీకు ఇవ్వనంటే ఇవ్వనని అడ్డం తిరిగాడండి. అడ్డం తిరిగాడు. ఎందుకంటే మనిషికి మోసం చేయటం ఇష్టము, మనిషికి అన్యాయం చేయటమే ఇష్టము, కానీ నా దేవునికి న్యాయం చేయటం ఇష్టము. యాకోబు అడిగాడు, మరి నాకు మందలు కావాలి, ఏం చేయమంటావు? ఇంకొక 6 సంవత్సరాలు కొలువు చేయి, అప్పుడు నీకు కష్టపడగా వచ్చినటువంటి వాటిని నేను నీకు కానుకగా ఇస్తాను. సరే, నాకు జీతం ఏమిస్తావు చెప్పు అన్నాడు యాకోబు. ఏమడిగాడు? నాకు జీతం ఏమిస్తావు చెప్పు. నువ్వు చాలా అడ్డగోలుడివి, కష్టపడిన రాత్రి అడ్డం తిరుగుతావు, కాబట్టి నాకు ముందే జీతం మాట్లాడు. నెలకి 20,000 ఇస్తావా, 30,000 ఇస్తావా, 40,000 ఇస్తావా అని ఇప్పుడు మనం అడుగుతాం కదా. అట్లాగా ఆయన నాకు జీతం ఏమి ఇస్తావని అడిగాడు. అప్పుడు లాబాను యాకోబు ఒక ఒప్పందానికి వచ్చాడు. అబ్బాయి, మచ్చలు మొత్తం నీయి, పొడలి మొత్తం నావి అని ఒక ఒప్పందానికి వచ్చారు. సరే, మచ్చలు మొత్తం నాయి, ఈ సంవత్సరం మచ్చలు పుడితే మొత్తం నాయే, పొడలి పుడితే అవి మొత్తము నీవి. ఇప్పుడు యాకోబు దగ్గర ఏమున్నాయి? పొడలియే ఉన్నాయి అన్ని. ఏమ్మా నల్లోళ్ళకి చెప్పండి అమ్మా, నల్లగా ఉన్న వాళ్ళకి నల్లగా ఉన్న వాళ్ళు పడతారా, ఎర్రగున్న వాళ్ళు పడతారా? ఎత్తుగా ఉన్న వాళ్ళకి ఎత్తుగా ఉండే పిల్లలే పుడతారు, సన్నగా ఉండే వాళ్ళకి సన్నగా ఉండే పిల్లలే పుడతారు కదా. ఏ తల్లిదండ్రులు ఏ జెనెటిక్తో ఉంటారో అదే పోలికల్లో పిల్లలు పుడతారు. ఇప్పుడు ఈ యాకోబుకి సార్లు ఇచ్చాడు లాబాను. సార్లు ఇచ్చి ఆయన ఏమంటున్నాడు? అసలు పుడితేనేమో తీసుకో, సార్లు పుడితేనేమో నాకు ఇవ్వన్నాడు.
ఇప్పుడు ఏ పుట్టాలమ్మా? అమ్మగా చెప్పాలా? సారలు ఇచ్చాడు కాబట్టి సారలు పెట్టాలి, అది లాభాలు ప్లాన్. అంటే ఇక్కడ కూడా లాభాలు ఏం చేయాలనుకున్నాడు? యాకోబును అన్యాయం చేయాలనుకున్నాడు, మోసం చేయాలనుకున్నాడు. కానీ యాకోబు దర్శనం కలిగిన వాడు, యాకోబు ప్రార్థన కలిగిన వాడు, యాకోబు గుడారవాసి, యాకోబు దీనుడు, యాకోబు సాత్వికుడు, యాకోబు దేవుని పాదాలు పట్టుకుని వెనుకలాడే అనుభవం కలిగిన వాడు, రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపిన అభిషేకాన్ని పొందినటువంటి వ్యక్తి యాకోబు. యాకోబు అంటే అడుగు పెట్టి చేతులు పెట్టి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడట. ఏమని? దేవా, ఈ మనిషి అన్యాయం చేస్తున్నాడు, అయితే నువ్వు ఒక వాగ్దానం చేసావు. ఏమని? దీనిలో నేను న్యాయం జరిగించేది ఎప్పుడండి? నేను నమ్ముకున్న వాళ్ళు నన్ను అన్యాయం చేస్తున్నారు, నేను నమ్ముకున్న స్నేహితులు నన్ను మోసం చేస్తున్నారు, నా బంధువులు నన్ను మోసం చేస్తున్నారు, నా రక్త సంబంధికులు నన్ను మోసం చేస్తున్నారు, నీ సన్నిధిలో నాకు న్యాయం దొరికిద్దని నేను ప్రార్థిస్తున్నానని ప్రార్థన చేసి మంత్రులు వ్యాపకం ప్రారంభించాడంట. అసలు ఆశ్చర్యం ఏంటంటే ఆ నెలంతా ఆ సంవత్సరం అంతా యాకోబు మచ్చలి కాబట్టి మచ్చలి పుట్టిందట. కుట్టి చప్పట్లు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. లాభాలు చూసాడు, మరి సార్లు ఇంటికి మచ్చలి పడుతుంది అని మళ్ళీ అభివృద్ధి ఏం చేశాడు తెలుసా? అబ్బాయి సార్లు పెడితే నీకు మచ్చలి పెట్టి నాకన్నాడు. యాకోబు సార్లు అనుకుంటే సార్లు పడుతుంది, పనులు కాబట్టి పనులు, నలభై కాబట్టి 40 యాకోబు ఏది కోరుకుంటే దాన్ని దేవుడు సఫలపరుస్తున్నాడు. యాకోబు ఏది ఆశపడితే ఆశ తీర్చి దేవుడు తృప్తిపరుస్తున్నాడు. కారణము యాకోబు రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థించిన అనుభవం కలిగిన వాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుని చేత వాగ్దానం చేయబడిన వాడు. కాబట్టి యాకోబు ఏది చేసినా దేవుడు దాన్ని సఫలపరుస్తున్నాడు. ఆశ తీసుకున్నాడు, మందరం తీసుకున్నాడు, భార్య బిడ్డలు తీసుకున్నాడు, లాభాలకు చెబితే పంపించాడు, లాభాలకు చెప్పకుండానే ప్రయాణమయ్యాడు. లాభాలకు తెలిసింది, తనుకుంటూ వచ్చాడు, యాకోబును పట్టుకున్నాడు, యాకోబును నిలదీస్తున్నాడు. ఏమని? నాకు చెప్పకుండా నా యొక్క కుమార్తెను, నా యొక్క మనవలను, నా మనవరాలను, నా మందరం తీసుకొని వెళ్ళిపోతున్నావు, ఇది అన్యాయం కాదా? ఇది అన్యాయం కదా? నువ్వు దేనికి ఎట్లా చేస్తున్నావంటే అప్పుడు యాకోబు ఏమంటాడు తెలుసా? మామయ్య, పగటి ఎండకి ఎండాను, రాత్రి మంచుకి హరించాను, నువ్వు నన్ను అన్యాయం చేయడానికి 10 సార్లు నా జీతం వచ్చావు. సర్వశక్తుడైనటువంటి నా తండ్రి యొక్క దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు నాకు కనుక తోడు లేకపోతే, నా దేవుడే కనుక నా చేయి పట్టుకుని నన్ను నడిపించకపోతే నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపించేవాడివి. దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి, దేవుడు దీవుడైన నేను నాకు న్యాయం చేశాడు కాబట్టి ఈ రోజు సమృద్ధితో నేను నడిపించబడుతూ ఉన్నాను. చదవండి బట్ట ఆదికాండం 31వ అధ్యాయము 40వ వచనం. ఆదికాండం 31:40. ఇది వరకు నీ ఇంట్లో 20 ఏండ్లు ఉండి అది మార్లు మార్చవు. అదిగో నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపించేవాడివి. చాలమ్మా. ఏమంటున్నాడు? నువ్వు మనిషివి కాబట్టి నీకు అన్యాయం చేయటం ఇష్టము లాభాను, దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి దేవుడు నాకు ఏం చేశాడు? న్యాయం చేశాడు. వాక్యం పెట్టరా? ప్రతి దేవుడు పెట్టారా? మనుషుల చేత మోసపోయి స్థలానికి వచ్చారా? మనుషుల చేత నష్టపోయి స్థలానికి వచ్చారా? మనుషుల చేత అన్యాయం చేయబడి ఒకవేళ ఇక్కడ నువ్వు కూర్చొని దేవుడు మాటలు వింటూ ఉన్నావా? నా దేవుడు అట్టుకున్నాడు, మనుషులకు అన్యాయం చేయడం ఇష్టము, నా దేవునికి నీకు న్యాయం చేయడం ఇష్టము. కానీ ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నటువంటి నీకు నా దేవుడు ఏం జరిగించబోతున్నాడంటే న్యాయం చేయబోతున్నాడంట. మనుషుల చేతులు మోసపోయి, మనుషుల చేతులు నష్టపోయి దేవుని సన్నిధికి వచ్చిన మీ జీవితాల్లో ఈ రాత్రి నా ప్రభు న్యాయం జరిగించును గాక. ఆమేన్, హల్లెలూయా. మా విశ్వాసం కలిగి ఉన్నారు. ఎక్కడ గొప్ప డబ్బులు వచ్చినాయి, ఇంట్లో పెట్టుకుంటే ఏమాత్రం చెప్పేసి ఆమె చేసింది మంచికి పోయి ఎవరు ఒక భార్య భర్తలు మా కష్టాలు ఉన్న, బాధలో ఉన్న, సమస్యలో ఉన్నాము, ఇప్పుడు నీ విషయం మేము ఈ కళ నుంచి కట్టుతామా, మమ్మల్ని నమ్ము 2 నెలలకి డబ్బులు మళ్ళీ తిరిగి నీకు ఇచ్చేస్తామమ్మా, ఈ బాధలో ఉన్న ఏమంటే మేము ప్రార్థనకి వ్యక్తి కదా, పాప జాలిపడి కనికరపడి పది నా దగ్గర ఉన్న ఆ డబ్బులు నేను చేసుకుంటాను, నా అవసరమైన మళ్ళీ తిరిగి ఇస్తాను కదా చెప్పి కొంత డబ్బులు తీసుకుని వెళ్ళి నమ్మి ఆ భార్య భర్తలకు ఇచ్చారు. ఇచ్చి 2 నెలల తర్వాత అమ్మా మరి డబ్బులు తీసుకెళ్లారు, ఇప్పుడు అవసరపడి మరి నా డబ్బులు తిరిగి 2 నెలలు ఇస్తానన్నారు కదా, మరి డబ్బులు ఏమైనా పంపిస్తానని అయితే వాళ్ళందరట ఏ డబ్బులు మాకు ఎప్పుడు ఇచ్చావు, అసలు మాకు ఎప్పుడు ఇచ్చారని చూసింది అని అన్నారట. అయితే మా మీద ఇంటికి వచ్చి బాధలో ఉన్న కష్టాలు ఉండమని చెప్పి డబ్బులు తీసుకెళ్ళారు, ఇప్పుడు అట్లా ఉన్నాం ఏంటి తీసుకున్నారు, మరి డబ్బులు తిరిగి ఇచ్చేయండి, నాకు అవసరం, అక్కడ డబ్బులు కావాలి అంటే అలాంటి భార్య భర్తలు నువ్వు మాకు ఇచ్చావని అనుకుంటున్నాయా, నువ్వు మాకు ఇచ్చావని సాక్ష్యం మీద రుజువు పెట్టి రూపాయలు నీకు ఇవ్వము, నీ దుఃఖంతో చెప్పుకోపో, నువ్వేం చేసుకుంటా చేసుకోపో అని ఇలానే మాట్లాడండి. అతను మా దగ్గరికి వచ్చింది, మా విశ్వాసం దగ్గరికి వచ్చింది, నాకు అలాంటిది అయ్యా కన్నీరు పెట్టి బోర్డు నడిచి చెప్తామని పిల్లలు ఉపయోగపడి డబ్బులు దాచి పెట్టాను, సరే కష్టాలు ఉన్నారు కదా వాళ్ళు ఉపయోగపడి తర్వాత ఇస్తానట్టుగా నేను ఆ డబ్బులు తీసుకుని వాళ్ళకి ఇస్తే తీసుకుని వాళ్ళు ఇప్పుడు 2 నెలలు అయిపోయింది, ఇప్పుడు అడుగుతుంటే ఇంటికి చోటు చెప్పుకో రూపాయలు ఇవ్వము, మీరేం చేసుకుంటారు చేసుకుంటున్నారు. అయ్యా నేను చేయమంటావు, అయ్యా ఇప్పుడు పరిస్థితి ఏంటని అతను ఏడుస్తా ఉంటే అమ్మ మనం చేయగలిగేది లేదు, మనం పొరపడే వాళ్ళు కాదు, తగ్గద పడే వాళ్ళు కాదు, పక్కన వెళ్ళే వాళ్ళు కాదు, పూర్వము మన స్థితిలో ఉన్నాము, దేవుడి పైన గొప్ప మనం పిలుచుకున్నాడు, మనకు ఒకటే కాదు 40 రోజులు వాకింగ్ జరుగుతుంది, రామ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉండు, దేవునికి మొరపెట్టు, నీ అన్యాయం అంతా దేవుని పాదసంలో చెప్పుకో, దేవుడే నీకు న్యాయం చేస్తాడు, దేవుడే నీకు నష్టమైన దానికి ఎడలకు తిరిగి ఇస్తాడని నేను అన్ని బాగా చెప్పు. 40 రోజుల ఉపవాస ప్రార్థనకి అతని ప్రతి రోజు రావడం మొదలుపెట్టింది. ప్రతి రోజు 40 రోజుల ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో ఉండేది, కన్నీరు కాచుకునేది, అది బాధతో చెప్పుకునేది, దేవుడి దగ్గర మొదలుపెట్టినది, అతని ప్రార్థనకి తీసుకెళ్ళేది. అలా నెల రోజులు అయిపోయింది, వాళ్ళ దగ్గర నుంచి ఏ జవాబు లేదు, ఫోన్ చేస్తారు, ఇంటికి ఇంట్లో ఏదైనా చెప్తున్నారు, ఏం చేయాలి అర్థం కావట్లేదు, అయోమయ పరిస్థితి, ప్రార్థన చేస్తారా ఎప్పుడో ఒక మూల అవిశ్వాసము సంఘము డబ్బులు వస్తాయో రావని. అయితే నేను ప్రార్థన చేసి ఒకటే చెప్పాను, నువ్వు మనుషులు నమ్ముకున్నావు, వాళ్ళు నష్టపరిచారు, ఇప్పుడు నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి దేవుని నష్టపరచడమా విశ్వాసం ఉన్నాను. అతని విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. 36వ రోజు ఉపవాస ప్రార్థన అయిపోయింది, అతని ఇంటికి ఒక ముద్ద తిన్నారు, షుగర్ పేషెంట్ పాపం టాబ్లెట్లు వేసుకుని మంచం మీద పడుకున్నారంట. ఇంటి ముందు ఒక ఆటో తాగింది, ఆటోలో నుంచి 2 భార్య భర్తలు దిగారు, వచ్చి అమ్మా తలుపు కొడితే తలుపు తీసింది. అమ్మా ఏంటి ఈ టైంలో ఎక్కడికి వచ్చారు, మీకు చాలా సార్లు ఫోన్ చేశారు, మీరు ఫోన్ ఎత్తలేదు, మీ ఇంటికి వచ్చాను, ఇంట్లో మీరు లేదని చెప్పాను, ఏంటమ్మా ఈ టైంలో మా ఇంటికి వచ్చారు ఏంటంటే అప్పుడు వాళ్ళిద్దరు ఆ చేతులు పట్టుకొని అమ్మా నేను మిమ్మల్ని మోసం చేసాము, మీ దగ్గర డబ్బులు తీసుకొని మిమ్మల్ని అన్యాయం చేసాము, క్షమించండి, మిమ్మల్ని ఎప్పుడైతే డబ్బులు ఇవ్వము మీ చేతనం చేసుకో అని మిమ్మల్ని దూషించి పంపించాము, ఆ రోజు నుంచి మా ఇంట్లో యుద్ధాలమ్మా పోరాటమా మనశ్శాంతి లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, మాకెందుకో మనసు అంగీకరించలేదు, మాకు స్వామి పడుతుంది, మీ డబ్బులు తిరిగి ఇచ్చేమని ఒక కత్తిపోతుంది, మీ డబ్బులు తిరిగి ఇచ్చేమని అందుకని అమ్మా ఉన్నటువంటి వస్తువులు అవన్నీ అమ్మేసేసి మీకు రావాల్సిన డబ్బులు మొత్తం తీసుకొని వచ్చి మీకు ఇచ్చేస్తాము తల్లి, మీ డబ్బులు మీరు తీసేసుకోండి అని చెప్పి కడపటి కాసుకో సహా ఆమెకు
పంపించి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారట. ఆమె హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. మనుషుల మీద అనుకున్న కాలం న్యాయం జరగలేదు. ఆ తల్లి మధ్యలో ఆదివారం సాక్ష్యం చెప్పారు. మొదట ఏమని సాక్ష్యం చెప్పారంటే, దేవుని మీద నేను అనుకున్నాను, దీని వల్ల నాకు నా దేవుడు న్యాయం చేశాడు. మనుషులు న్యాయం చేయాలనుకున్నారు, కానీ నా దేవుడు నాకు న్యాయం జరిగించాడు. వాక్యం మీద దేవుడు బిడ్డగా ఈ రోజు ఏ విషయంలో న్యాయం చేయబడ్డావు నాకు తెలియదు. నీ కుటుంబ విషయంలో న్యాయం చేయబడ్డావా, నీ బిడ్డల విషయంలో న్యాయం చేయబడ్డావా, చేసే ఉద్యోగం వ్యాపారంలో న్యాయం చేయబడ్డావా, నీ కుటుంబ పరమైనటువంటి విషయాల్లో న్యాయం చేయబడ్డావా, ఆర్థికంగా న్యాయం చేయబడ్డావా, ఏ విధంగా న్యాయం చేయబడి నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో నాకు తెలియదు. కానీ నా దేవుడు రాత్రి ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటి వాగ్దానం అంటే, దీనిలోని నా బిడ్డలైన మీకు నేను న్యాయం చేయబోతున్నాను, నేను న్యాయం జరిగించబోతున్నాను, నా దేవుడు మీకు న్యాయం చేయను గాక. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా దేవుడు ఎవరికి దీనిలో రెండవదిగా దేవుడు చేసే ఆశీర్వాదం ఏంటో ఇంకొక మాట చదువుకుందాం. యోబు గ్రంథము 5:11. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ మాట. ఉన్నత స్థలములలో ఉంచును. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి. మొదట దేవుడంట దీనులకు న్యాయం చేస్తాడంట.